ఓకే, ఇక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. సౌభాగ్యం గారి అంశంలోకి వెళ్ళడానికి ముందుగా ఈ రైల్వే జోన్ ఇష్యూ, ఈ రకంగా ఏదో కేంద్రానికి సలాం చేస్తున్నారని ఈనాడు రాయటం కానీ ఇవన్నీ మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ అడిగారు, మోడీ గారిని నిలదీసే దమ్ము చంద్రబాబుకు ఉండదు, పవన్ కళ్యాణ్కి ఉండదు, రామోజీరావుకి ఉండదు, రాధాకృష్ణకి ఉండదు, రోజు జగన్ గారి మీద పడి ఏడుస్తారు. ఎట్లా అండి ఇట్లయితే? సో కమ్యూనిటీ గారు అందరికీ నమస్కారం. బేసిక్ గా రెండు అంశాలు ఉన్నాయి. విశాఖ కేంద్రంగా ఆ మీడియాలో వచ్చిన వార్తలు కానీ, భారతీయ జనతా పార్టీ వ్యవహారం యొక్క వెనకాల పెద్ద రాజకీయ కోణం ఉందని నేను నమ్ముతున్నాను. అంటే మీరు పొరపాటున మన తిరుపతి రావు ప్రశ్న అడిగారు, ఆ మీడియా మిమ్మల్ని వాళ్ళని అడగకపోతే వాళ్ళ సంతోషం కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులను ప్రశ్నించకుండా ఏరే వాళ్ళు ఎత్తిన రాళ్ళేస్తే వాళ్ళకి చాలా ఆనందం. కాబట్టి వాళ్ళు దాని మీద బాధపడరు. ఇది ఫస్ట్ పాయింట్. రెండు అంశాలు ఉన్నాయి. నాకు ఇప్పుడు అర్థం కానిది ఏంటంటే, ఇంతకీ విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చేసారా అండి? అసలు విశాఖ రైల్వే జోన్ ఆయన ఇచ్చేసినట్టు, ఇక్కడ భూములన్నీ వీళ్ళు ఇవ్వనట్టు, మౌలిక వసతులు కల్పించినట్టు ఒక ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఇది రాంగ్. ఇంకా విశాఖ రైల్వే జోన్ ని కేంద్ర కేబినెట్ ఆమోదించి అనౌన్స్ చేయలేదు. విభజన చట్టం ప్రకారం సికింద్రాబాద్ రైల్వే జోన్ ని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ కి రైల్వే జోన్ ఇవ్వాలి. ఇది మొదటి అంశం. దీనికి సంబంధించిన ప్రాసెస్ లో ప్రక్రియ పూర్తి చేసి అనౌన్స్ చేసి ఆ తర్వాత నిర్వాసితుల సమస్యలు, భూములు అన్ని ఉంటాయి. పురుషోత్తమ రెడ్డి గారు ఒక్క చిన్న పాయింట్ మీకు ఐ వాంట్ టు యాడ్. నిజంగానే రైల్వే జోన్ మీద అంత చిత్తశుద్ధి ఉంటే ఏదో ఒక బిల్డింగ్ లో ముందు పెట్టేయచ్చు కదండి, స్టాఫ్ ని పెట్టుకోని ఒక 100 మందిని పెట్టి. ఎందుకు సాధ్యం కాదు? ఎందుకు సాధ్యం కాదు? భలే చెబుతారు. పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయి, రైల్వేకి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఓకే, పురుషోత్తమ రెడ్డి గారు ఒక్క విషయం నేను చెప్తాను వినండి. మీరు చెప్పినటువంటిది కరెక్ట్ కాదు. రైల్వే జోన్ కు సంబంధించి మీరు అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాదది, ఇప్పుడు అవసరం లేదు. అదేండి, కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే టకటక అయిపోతుంది కదా. సంబంధించి అప్పుడు ఉంటుంది, అంతే కాదండి. పురుషోత్తమ రెడ్డి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. తర్వాత చేసేది కాదు తిరుపతిరావు గారు, పురుషోత్తమ రెడ్డి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. నిజంగానే అంత చిత్తశుద్ధి అంత ఇది ఉన్నప్పుడు శుభ్రంగా కేబినెట్ ఆమోదం చేసి ఎక్కడో చోట పెట్టేయండి, స్టార్ట్ చేసామని ఒక బోర్డు పెట్టేయండి, 10 మందితో మొదలు పెట్టండి. ఇప్పుడు ఐఐటీలు ఐఐఎం అన్నిటికీ అన్ని బిల్డింగ్లు కట్టేసారా? కాదు, ఐఐటీలు ఐఐఎం బిల్డింగ్లు కట్టేసారా? ఈ కహానీ కాదు. పురుషోత్తమ రెడ్డి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి సార్. ఓకే తిరుపతిరావు గారు భవనాలకు సిద్ధమైనప్పుడు సో ఆ రకంగా డిలే చేయొచ్చు. పాయింట్ అంటే మీరు చెప్పిన పాయింట్, తిరుపతిలో ఐజరు ఐఐటీలు ఉన్నాయి. అవును, దాదాపు 5 ఏళ్ల పాటు ఐఐటి శంకుస్థాపన చేసిన తర్వాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టి ఇప్పుడు ఈ సంవత్సరం అది పూర్తయి అకాడమిక్ స్టార్ట్ అయింది. 5 ఏళ్ళ నుంచి ఐఐటి తిరుపతిలో ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు పోలవరం ఉంది. ఉండండి, అయిపోయింది. తిరుపతిరావు గారు ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు జనరల్ గా మీరు తిరుపతిరావు గారు మీరు జనరల్ గా అడ్డం తగలరు మరి ఎక్కువ. తిరుపతిరావు గారు ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు తిరుపతిరావు గారు ఒక్క నిమిషం. తిరుపతిరావు గారు మీరు జనరల్ గా అడ్డం తగలరు, కానీ మరీ ఎక్కువ ఆత్మరక్షణ పడ్డట్టున్నారు, పద్యానికి అడ్డం పడుతున్నారు. ఒక్క నిమిషం, మీ వాదన మీరు వినిపించారు కదా, ఆయన చెప్పనివ్వండి. కరెక్ట్ చేయండి, ఏం తప్పే ఉంది. పురుషోత్తమ పాయింట్ ఏంటంటే, ఐఐటి ఓకే బిల్డింగ్ క్లాసులు, పోలవరం పరిస్థితి ఏంటంటే, పోలవరం నేషనల్ ప్రాజెక్టు ఇప్పటికే 10-15 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చింది. ప్రాజెక్ట్ నడుస్తుంది. ఇప్పటికీ నిర్వాసిత సమస్య కంప్లీట్ అయిందా? అవును, నిర్వాసితులు అత్యంత క్లియర్ కదా. నిర్వాసితులు క్లియర్ కాకుండా ప్రాజెక్టు పూర్తయినా కూడా నీళ్లు నిలపలేరు కదా. అయినా కూడా ఎందుకు నడుస్తుంది? సైమల్టేనియస్ గా నడుస్తాయి పోలవరం నేషనల్ ప్రాజెక్ట్. నేను ఇక్కడ ఏమంటాను, రైల్వే జోన్ కు సంబంధించి వెంటనే ఆఫీసులు పెట్టమని నేను చెప్పట్లా. అనౌన్స్ చేసేయండి విశాఖ రైల్వే జోన్ అని. కేంద్ర కేబినెట్ ఆమోదించి విశాఖ రైల్వే జోన్ ని ఇన్ఫార్మల్ మేము అనౌన్స్ చేస్తున్నాము, కేంద్ర కేబినెట్ ఆమోదించేసింది అని చెప్పి 6 నెలల తర్వాత స్టార్ట్ చేయండి ప్రాసెస్. వచ్చే సంవత్సరం పెట్టండి బిల్డింగ్. నేను ఇప్పుడే బిల్డింగ్ పెట్టమనట్లా, ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేయమట్లా. ఇన్ ప్రిన్సిపల్ మేము విభజన చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అనౌన్స్ చేస్తున్నాము అని ఎందుకు చెప్పట్లేదు? చెప్పిన తర్వాత ఏర్పాట్లు 1 year కాదు 2 ఏళ్ళు చేసుకోండి. హక్కుగా రావాల్సింది వచ్చేస్తుంది కదా. అక్కడ బీజేపీ యొక్క రాజకీయం ఏంటంటే, ఆ మాట చెప్పడానికి బీజేపీకి ఇష్టం లేదు. కారణం వైష్ణవ్ గారు
ఒరిస్సా కాబట్టి కాదు. భారతీయ జనతా మొదటి నుంచి ఒరిస్సా నుంచి విశాఖ రైల్వే జోన్కి అభ్యంతరాలు ఉన్నాయి, రాజకీయ కారణంతో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కానీ విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ చేసేస్తే అంతో ఇంతో 1-2 సీట్లు అక్కడ వస్తాయనుకుంటే అవి పోతాయి. కాబట్టి ఎట్లా ఆంధ్రప్రదేశ్ లో ఏమీ లేదు కాబట్టి ఎట్లా దీన్ని ఎగ్గొట్టాలి? ఎట్లా ఎగ్గొట్టాలంటే మాకు భూమి కేటాయించలేదు. భూమి ఎప్పుడండి? విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ చేసిన తర్వాత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయిన తర్వాత భూముల సమస్య వస్తుంది. నువ్వు ఇంతవరకు ఇన్ ప్రిన్సిపల్ విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ చేయకుండానే విశాఖపట్నం భూములు కేటాయించినట్టు విశాఖ రైల్వే జోన్ ఫార్మల్ తీసుకోండి. ఆ తర్వాత ఏర్పాట్లు మళ్ళీ ఎప్పుడు కుమ్మిరెడ్డి గారు విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ చేసేసిన తర్వాత మీ ఎవరైనా పార్లమెంట్స్ అప్పుడు ఎప్పుడు ప్రారంభిస్తారంటే ఇంకా భూమి లేదని అప్పుడు అడగండి. ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేయకుండా మీ భూముల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము చేయలేకపోయిన బురదలడం, రెండోది ఒరిస్సాకి సంతృప్తి పరచడం ఇప్పట్లో ఇచ్చే పరిస్థితిలో లేదని. ఇది బీజేపీ రాజకీయం. వాళ్ళ రాజకీయం ఏంటి? ఆ పత్రికల రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల్లో భాగంగా విశాఖ క్యాపిటల్ గా ముందుకొచ్చాడు పరిపాలన రాజధాని పైన. కాబట్టి ఇప్పుడు సహజంగా రాజకీయ రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు? చివరకు క్యాంప్ ఆఫీసును కూడా పెట్టడానికి ఒప్పుకోవట్లేదు, కోర్టుల్లో అడ్డుకుంటున్నారు. కోర్టులో కానీ అడ్డుకోకుండా ఉంటే నేను విశాఖని పరిపాలన కేంద్రం చేస్తుండేవాడిని. అలాంటి వాళ్ళని గెలిపిస్తారా? నేను వస్తేనే విశాఖ రాజధాని అవుతుంది, లేకపోతే వాళ్ళు ఇక్కడ క్యాంపు కార్యాలయం కూడా పెట్టరని రాజకీయ నిర్ణయం చెప్తాడు కదా. చెప్తే ఇబ్బంది వస్తుంది కదా. కాబట్టి విశాఖకు రైల్వే జోన్ కూడా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి రాజధాని ఏమి ఇస్తాడని చెప్పే కుట్ర ఆ పత్రిక ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేయడంలో ఆయన పరిపాలన రాజధాని అనౌన్స్ చేశాడు కాబట్టి, ఆయన రేపు దాన్ని రాజకీయ అంశంగా చేస్తాడు కాబట్టి దాన్ని తట్టుకోవడం కోసం విశాఖ రైల్వే జోన్కి 50 ఎకరాల స్థలంగా అయిన ఆయన ఇట్లా దానివల్లే విశాఖ రైల్వే జోన్ ఆగిపోయినట్టుగా తప్పుడు ప్రచారం చేయడం కోసం వాళ్ళ రాజకీయం, వీళ్ళది ఒరిస్సా రాజకీయం. నేను చాలా స్పష్టంగా చెప్తాను, మీరు అనౌన్స్ చేయండి. ఆ తర్వాత 3వ విషయం నేను వైసీపీ గారు చెప్పాలి, ఖచ్చితంగా లోక్సభలో నిలదీయాలి. మీరు అసలు అనౌన్స్ చేశారా? విశాఖ రైల్వే జోన్ ఇస్తున్నారా లేదా చెప్పమని నిలదీయాలి. అట్ ద సేమ్ టైం ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ హ్యాండ్ ఓవర్ ని తీసుకుని ఆ సమాచారం ఇవ్వకుండా ఒక భారత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి ఉన్న అనుబంధం బీజేపీ వైసీపీ పక్కన పెట్టండి. అనుబంధం దృష్టి ఎట్టబడితే మాట్లాడతారా కేంద్ర మంత్రి? అనౌన్స్ చేయకుండా ఏర్పాటు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి అనౌన్స్ చేయలేదంటే వీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చే ఉద్దేశం లేదంటే వచ్చే 4 ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో పోతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో తెలివిగా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోయినామని చెప్పడం, ఒరిస్సాకి సంతృప్తి పరిచి మేము ఎవరికి వాళ్ళకి ఇవ్వలేదు, ఒరిస్సాలో రాజధాని మన రైల్వే జోన్ ఉంటుందని చెప్పే రాజకీయం బీజేపీ చాలా స్పష్టం. కానీ ఇది తేలాలంటే ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు కాలర్ ఒక మాట అన్నారు కొమ్మినేని గారు, సాక్షి లేకుండా ఉంటే పరిస్థితి ఏందని. అంటే అర్థం ఏంటి? కౌంటర్ యాక్టివిటీ లేకపోతే ఇట్లే ఉంటాయి. ఖచ్చితంగా లోక్సభలో వైసీపీ ఎంపీలు నిలదీయాలి, ఇది తప్పు పట్టాలి, అప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారం. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను అభినందించాలి. ఖచ్చితంగా మీరు నాకంటే వయసులో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ నిజానికి ఒక విశ్లేషకుడు ఎలా మాట్లాడాలి, ఎలాంటి సమాచారంతో రావాలి, ఎలా తన వాదన వినిపించాలని అద్భుతంగా చెప్పారు. ఐ వాంట్ టు అప్రిషియేట్. ఎందుకంటే అసలు కీలకమైన పాయింట్ ఏంటి? క్యాబినెట్ ఆమోదించలేదు. క్యాబినెట్ ఆమోదించిన తర్వాత మిగతా అన్నీ వస్తాయి, కరెక్ట్. కానీ ఆ విషయాన్ని ఈనాడు దాచేస్తుంది, ఆంధ్రజ్యోతి దాచేస్తుంది, అన్నీ దాచేసి ఎంతసేపు జగన్ గారి మీద బురద తల్లుతాయి. ఇప్పుడు అది దాన్ని పటాపంచలు చేస్తూ మీరు చాలా చక్కగా అరటిపండు వలిసినట్టు చెప్పారు. అందుకు మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ